హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రజారాజ్యం 2029. మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. నందమూరి బాలకృష్ణ వరల్డ్ రికార్డు సాధించారు. ఆయన హీరోగా 50 ఏళ్ల పాటు కొనసాగి ప్రపంచ రికార్డు సాధించినందుకు ఆయన పేరుని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కించారట. ఈ విషయాన్ని ఆయన కుమార్తె బ్రహ్మణి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణకి పలువురు అభినందనలు తెలియజేశారు. ఇది ఎలా ఉందంటే, దున్నపోతు ఈనిందంటే దూడను తీసుకెళ్లి కట్టేయమన్నాడు ఒకడు. దున్నపోతు ఎలా ఈనుతుందిరా అనే ప్రశ్న రావాలి కదా. వెంటనే బాలకృష్ణ హీరోగా 50 ఏళ్ళు కొనసాగడం ఏంటి, అది రికార్డు కావడం ఏంటి? ఆయన హీరోగా 50 ఏళ్ళు కొనసాగింది లేదు. ఒకవేళ భవిష్యత్తులో 50 ఏళ్ళు కొనసాగినా అది రికార్డు కాదు. బాలకృష్ణ 1974లో వచ్చిన తాతమ్మగల చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయం అయ్యారు. అయితే ఆయన హీరోగా సినీ రంగ ప్రవేశం చేసింది 1984లో వచ్చిన సాహసమే జీవితం చిత్రం ద్వారానే. కాబట్టి నటుడిగా ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకుని ఉండవచ్చు, కానీ హీరోగా కాదు. హీరోగా 50 ఏళ్లకు పైగా కొనసాగిన ఘనత అక్కినేని నాగేశ్వరరావుకి మాత్రమే ఉంది. 1941లో సీతారామజానం చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన 2014లో ఆయన మరణించే వరకు కొనసాగారు. కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలో మెరిసిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ ఆయనే కీలక పాత్రధారిగా నటించారు. అత్యధిక కాలం నటుడిగా కొనసాగిన చరిత్ర అయితే రికార్డు అక్కినేని నాగేశ్వరరావుకే సొంతం. ఇక బాలనటుడు కూడా పరిగణలోకి తీసుకుంటే కమల్ హాసన్ 60 ఏళ్లకు పైగా నటిస్తున్నారు. ఇక నాగార్జున కూడా 1-2 చిత్రాల్లో బాలనటుడిగా కనిపించారు. ఆ లెక్కన ఆయన 50 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లే. ఈ మధ్య టాలీవుడ్ లో కలెక్షనల్ ఫేక్ రికార్డులే ఎక్కువైపోయాయి. అవి ఓకే, కానీ ప్రపంచ రికార్డు అని వరల్డ్ బుక్ లోకి ఎక్కిస్తున్నారంటే ఆ రికార్డుపై పూర్తి స్పష్టత ఉండాలి. పైగా ఆ రికార్డు ఇంకెవరికి ఉండకూడదు. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లోకి ఎక్కారు. ఆ రికార్డుకో స్పష్టత ఉంది, గిన్నిస్ బుక్ కి వాల్యూ ఉంది. 143 చిత్రాల్లో 537 పాటల్లో 24,000 రకాల స్టెప్పులు వేశారు మెగాస్టార్ చిరంజీవి. ప్రపంచంలో మరెవరికి ఈ రికార్డు లేదు. అలాంటి స్పష్టత ఉండాలి. మన కళ్ళ ముందే అక్కినేని కమల్ హాసన్ కనబడుతుంటే 50 ఏళ్ల కెరీర్ బాలకృష్ణకే రికార్డు అంటే ఎలా? గిన్నిస్ బుక్ ని చూసి కొన్ని కాపీ వరల్డ్ బుక్స్ తయారయ్యాయి. ఎంకా బుక్ అని, వాడ్కా బుక్ అని. వాటికి వాల్యూ లేదు. అలాంటి బుక్ లా ఉంది ఇది. బాలకృష్ణకి రికార్డు ఇచ్చింది.